వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ యూ డూ ఫర్ ద మ్యూజిక్? ఇప్పుడు సలాం రాకీ బాయ్ సాంగ్ వింటే సో దాంట్లో చక్ 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 అంతా ఉంటుంది. అది ఒక 18 to 20 గేట్ సౌండ్ని రికార్డ్ చేసి చాప్టర్ 2లో ఎస్ఆర్ ద ఎంట్రీ ఉంటుంది కదా, టోటల్ అన్ని హార్న్స్ ఉంటుంది కదా, వోకల్ హార్న్స్ ఉంటుంది, అది నా వాయిస్. ఎందుకని ఇంత లేట్గా తెలుగు రిలీజ్? ఒక 65 సాంగ్స్ ఉంది. రోడ్ సైడ్ ఉన్న ఒక భిక్షుకుడు ఎలా కుందలరాజా మహారాజా అయ్యాడు. 900 ఏళ్ల నుంచి ఒక ఆర్ట్ ఫామ్ అనేది బ్రతుకుండడం అనేది చాలా గొప్ప విషయం. సో కథ ప్రజెంట్ చేసేదానికి ఎంత కావాలో అంత పెట్టాను అంతే. హెవీ ఓవర్ గ్రాఫిక్స్ అచీవ్ చేసేదానికి నేను ఫారిన్ కంట్రీకి ఏమి వెళ్ళలేదు. కేజీఎఫ్లో అమ్మ సాంగ్కి అదే సాడ్ వర్షన్ ఉంటుంది, అదే హ్యాపీ వర్షన్ ఉంటుంది. ఎన్ని వర్షన్స్ కొట్టారు అసలు ఆ సాంగ్? 5 to 6 వర్షన్ ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్ కేవ్ ఫైట్ అయిన తర్వాత హీ విల్ బ్రింగ్ దట్ పర్సన్ టు ప్లేస్. అందరూ దే విల్ ఎక్స్పెక్ట్ లైక్ రిథమ్ కొడుతుంది అని. సో వీ హ్యావ్ చేంజ్ ద ఐడియా. ఇది మ్యాండేటరీ క్వశ్చన్. సో ఎక్కడ దాకా వచ్చింది ఎన్టీఆర్ నీల్ కంపోజిషన్? ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసింది ఆన్ సాంగ్స్? అది రెండు కాదు. ఫస్ట్ విల్ సిట్ ఆన్. హాయ్ మిస్టర్ రవి బస్రూర్. నమస్తే. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో నమస్కార. నమస్తే. సో ఎలా ఉంది రవి బస్రూర్ ఈ ఎక్స్పీరియన్స్, లైక్ సినిమా రిలీజ్ చేసి బీయింగ్ ఎ డైరెక్టర్ అండ్ ఆల్సో బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ యాజ్ వెల్, మ్యూజిక్ కూడా ఇచ్చి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ హ్యాపీగా ఉంది. సో ఏం చెప్తారు కదా, ఇది డ్రీమ్స్ కమ్ ట్రూ అని. సో ఆ 12 years డ్రీమ్ ఒక సూపర్గా నేను అనుకున్నది ఏముంటో యాక్చువల్లీ. సో ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు మై ఏదో సొసైటీకి ఇవ్వాలి అని. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఓకే. సో ఇది ఈ వీరచంద్రహాస అనే ఒక స్టోరీ లైన్ కానీ లేదంటే ఈ థీమ్ కానీ మీరు మెన్షన్ చేసిన యక్షగాన. సో విచ్ పార్ట్ ఆఫ్ కర్ణాటక డస్ దిస్ బిలాంగ్ టు? ఇట్స్ ఏ కోస్టల్ కర్ణాటక. కోస్టల్ కర్ణాటక అంటే దక్షిణ కర్ణాటకలోకి వస్తుందా? దక్షిణ కర్ణాటక. సో కోస్టల్ కర్ణాటకలో యాక్చువల్లీ మనం ఎక్కువ ఆడతాం యాక్చువల్లీ. సో ఇట్స్ లైక్ టెంపుల్ సైడ్ నుంచి యక్షగాన జరుగుతూనే ఉంటుంది. సో ఎవ్రీ టెంపుల్ హ్యావింగ్ 2 to 3 మేళాస్. ఓకే. సో అది ఆ టెంపుల్ గురించి మనం ఏదైనా కోరిక ఉంటే సో ఇలాంటి ఇంటి వీడు కట్టాలి, సో అదైతే నేను యక్షగాన చేస్తానని దే విల్ కోరుకుంటారు. దాని తర్వాత అది అయిన తర్వాత దే విల్ బుక్ ద యక్షగాన. సో అలా ఉంటుంది. సో దే విల్ కమ్ టు దేర్ ప్లేస్ అండ్ దే విల్ ప్లే ద యక్షగాన. ఓకే. సో గుడ్. అంటే ఈ కైండ్ ఆఫ్ కల్చర్స్ ఉన్నాయని చెప్పి చాలా మంది తెలియదు. సో ఇట్లా సినిమాలు వచ్చినప్పుడు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంతారా కూడా ఆ కైండ్ ఆఫ్ అంటే వీ యూస్ టు సీ దస్ కైండ్ ఆఫ్ అంటే బట్ దాని బ్యాక్ స్టోరీ ఏంటి అసలు యాక్చువల్గా వాట్ ఈస్ దట్ అనేది తెలియదు జనాలకు చాలా మందికి. సో సినిమా టీచెస్ ద కల్చర్ యాజ్ వెల్. సో థ్యాంక్స్ ఫర్ దట్ బ్రింగింగ్ వీరచంద్రహాస. సో అంటే లైక్ ఎందుకని ఇంత లేట్గా తెలుగు రిలీజ్? యాక్చువల్లీ మనకి డబ్బింగ్ కొంచెం టైం పడింది. సో ఇట్స్ నాట్ టిపికల్ కన్నడ, ఇట్స్ ప్యూర్ కన్నడ. ఓకే. ప్యూర్ కన్నడ ఇన్ ద సెన్స్ ఎక్కడ యాక్సెంట్ అది? లైక్ పాత కన్నడ ఉంటుంది కదా, అలా ప్యూరెస్ట్ వర్డ్ దే విల్ యూజ్ ఇన్ యక్షగాన. ఓకే. సో అలాంటి వర్డ్ని వెతికి అది యాప్ట్ అయినా మరి తెలుగు చేసేదానికి ఇట్ విల్ టేక్ టైం. దాని తర్వాత ఒక 65 సాంగ్స్ ఉంది. సో ఒక 65 సాంగ్స్ ఆ మీనింగ్ని కన్నడలో మనకే సమ్ వర్డ్స్ వీ డోంట్ నో ద మీనింగ్. అలాంటి వర్డ్ని వెతికి ఆయనతో కూర్చోపెట్టి ఓకే ఇది కన్నడలో ఎలా ఉంటుంది, కన్నడ వర్డ్కి కన్నడ మీనింగ్ వెతికి సో అలా మనం చేసాం. దట్స్ వై ఇట్ విల్ టేక్ టైం. దాని తర్వాత ఇది డబ్బింగ్ తర్వాత ఇప్పుడు కొన్ని సమ్ రిస్ట్రిక్షన్స్ ఇస్ దేర్, లైక్ ఆడియో సంథింగ్ సెన్సార్ ఇస్ దేర్, ఆడియో వీడియో సంథింగ్ సెన్సార్. సో ఇట్ విల్ టేక్ 25 to 30 days ఫర్ దట్. ఆడియోకి మళ్ళీ సపరేట్ సెన్సార్ ఉంది. సో అలాంటి సంథింగ్ న్యూ కేమ్ యాక్చువల్లీ. దట్స్ వై మనం యాక్చువల్లీ 25 daysకి ఈ ఆడియో సెన్సార్ అనేది ప్రతి సినిమాకి ఉంటుందా లేదా రీసెంట్గా స్టార్ట్ అయింది? రీసెంట్గా స్టార్ట్. ఎందుకని అంటే వాట్ డు దే కన్నడ సెన్సార్ అయిన తర్వాత రిమైనింగ్ లాంగ్వేజ్కి ఒక ఆడియో వీడియో సంథింగ్ న్యూ సెన్సార్ ఇస్ కేమ్ యాక్చువల్లీ. ఓకే. అంటే వాట్ డు దే డూ ఇన్ ఆడియో సెన్సార్ అంటే అది యాక్చువల్లీ ఇది ఇయరింగ్ ఆడియో అండ్ విజువల్ ఆడియో సంథింగ్ ఉంది. ఓకే. అంటే డెసిబుల్స్ ఎక్కువ ఉన్నాయా లేదంటే ద లెవెల్స్ అవన్నీ కూడా కంట్రోల్? లెవెల్ కాదు యాక్చువల్లీ, ఏం చెప్తారు, దోస్ హూ డోంట్ హ్యావ్ ఇయర్. దే ఆల్సో హ్యావ్ టు షుడ్ అండర్స్టాండ్ ద ఫిల్మ్. ఓ అది స్టార్ట్ అయింది అయితే? స్టార్ట్ అయింది. ఓకే. ఐ రిమెంబర్ ఫస్ట్ ఫిల్మ్ అట్లా తెలుగులో అయితే టైగర్, రవితేజ ఫిల్మ్ ఒకటి వచ్చింది అనమాట.
సో ఆ టైగర్ నాగేశ్వరరావు అని చెప్పేసి. సో ఆ సినిమాకి ఫస్ట్ టైం ఐ డోంట్ నో దట్ దే హ్యావ్ గాన్ త్రూ ద సెన్సర్ ప్రాసెస్ ఆర్ సంథింగ్, బట్ సైన్ లాంగ్వేజ్లో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ అదే. అదే మన మొత్తం నాకు తెలిసి ఇండియాలో కూడా వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ అదే. ఓకే, సో ఇప్పుడు ఈ సినిమా కూడా దేర్ విల్ బి సైన్ లాంగ్వేజ్ థింగ్ యాజ్ వెల్. అవును, అది ఆ సెన్సార్ అయింది. సో అది ఇట్ విల్ టేక్ 25 days ఫర్ దట్, యాక్చువల్లీ 25 to 30 days. దాని తర్వాత ఈ అన్నీ సో మన ఆ స్పీడ్కి అది మ్యాచ్ అవ్వట్లేదు. సో దట్స్ వై ఓకే ప్రాపర్గా వచ్చేద్దామని. ఓకే, సో అన్నీ ప్రాపర్గా చేసి ఇక్కడే అయింది డబ్బింగ్ కార్డబ్ స్టూడియోలో, హనుమాన్ గారి స్టూడియోలో. ఓకే, సో ఇక్కడ మీకు సపోర్ట్ చేసిన టెక్నీషియన్స్ ఎవరు ఇక్కడ నుంచి? ఇక్కడ సింగర్స్ చాలా ఉన్నారు. శ్రీకృష్ణ గారు, ఆయన టోటల్ టీమ్ తెలుగు వర్షన్ పాడారు యాక్చువల్లీ. ఓకే, సో కన్నడ వర్షన్ భాగవత ఏముందో తెలుగు వర్షన్ యాక్చువల్లీ ఎంజాయ్మెంట్ ఉంది యాక్చువల్లీ. నేను చేసే టైంలో ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ఏ లాట్ యాక్చువల్లీ. ఓకే, సో ఎందుకంటే ప్యూర్ రాగా ఆడేది అంత ఈజీ కాదు యాక్చువల్లీ. మనం సినిమా నుంచి వచ్చేసాం యాక్చువల్లీ, వేర్ ఆల్ యూజింగ్ మిక్స్చర్ రాగాస్. సో ప్యూర్ రాగా అనేది ఎంత హాంటింగ్గా ఉంటుంది అని. సో ఓకే, సూపర్. అండ్ మీ మ్యూజిక్లో నాకు బాగా కొంచెం అంటే మోర్ దెన్ హాంటింగ్ వోకల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు మీరు. అంటే అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, సాంగ్లో వచ్చే ఇంటర్లూడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వోకల్స్ చాలా ఎక్కువ యూసేజ్ ఉంటుంది. ఎందుకని స్పెసిఫిక్ చాయిస్ అనేది? ఈజ్ దట్ యువర్ మార్క్? ఇలా అలాంటివి ఏం లేదు. సో ఎమోషన్స్ క్యారీ చేయాలి అని, సమ్ ఇన్స్ట్రుమెంట్స్ హ్యావింగ్ దట్ ఎమోషన్స్ లైక్ వీణా, సితార్, వైలిన్, సమ్ ఇన్స్ట్రుమెంట్స్ హ్యావింగ్ దట్ ఎమోషన్స్. రిమైనింగ్ ఆల్ వీ కాంట్ గెట్ దట్ ఎమోషన్. ఆ ప్లేస్లో నేను ఐ విల్ యూజ్ ద వోకల్స్. ఓకే, జస్ట్ టు హాంట్ ద ఆడియన్స్. ఎందుకంటే లైక్ ఆఫ్టర్ హియరింగ్ టు కేజీఎఫ్ బీజిఎమ్స్ అండ్ స్టాఫ్, ఆ తర్వాత డ్యూన్ సినిమా చూసిన తర్వాత కూడా అరే ఇది ఆల్రెడీ ఇక్కడ విన్నట్టే ఉంది. బికాస్ డ్యూన్లో చాలా వోకల్స్ ఉంటాయి ఇఫ్ యూ అబ్జర్వ్. సో అంటే దో దెర్ ఈజ్ అంటే వాళ్ళకంటూ ఒక హ్యాన్స్ జిమ్మర్ వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఆ వోకల్స్ అనేవి అంతకుముందు మనకు చాలా, మీరు అన్నట్లు ఎలా ఉంటుందంటే మోస్ట్లీ సాడ్ మూమెంట్స్కి అట్లా ఉండేది. బట్ నౌ ఫర్ ఎలివేషన్స్ ఆల్సో దే ఆర్ యూజింగ్ వోకల్స్. సో హౌ డస్ దట్ వర్క్? మీరు ఎట్లా ప్రాసెస్ చేస్తారు దాన్ని? ఆ ఒక సీన్ ఎలివేషన్ కానీ లేదంటే ఏదైనా థింగ్ దట్ హ్యాస్ టు బి ఎలివేటెడ్ ప్రాపర్లీ త్రూ స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అనుకున్నప్పుడు హౌ డూ యూ చూస్ బిట్వీన్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వోకల్స్? ఫస్ట్లీ ఒక సీన్ చూసిన తర్వాత విల్ మేక్ వన్ బిట్ ఫర్ దట్. లైక్ ఒక 4 bars ఉండొచ్చు, 5 bars ఉండొచ్చు. సో అది యాప్ట్ అవుతుందా, ఎమోషన్స్ క్యారీ అవుతుందా అని విల్ ఫిక్స్ ఇట్ దట్. దాని తర్వాత ఇంప్రూవేషన్ వస్తుంది. ఓకే దీనికి ఇంత అరౌండ్ 2 minutes వరకు ఇది సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అవ్వాలంటే హౌ వీ హ్యావ్ టు డిజైన్ ఇట్స్. సో ఈ ఫస్ట్ హుక్ ఫ్రేజ్ పెట్టుకుని చేస్తాం. దాని తర్వాత ఒక హుక్ ఫ్రేజ్ ఇలా ఈ ప్లేస్లో వద్దు, ఇట్ హ్యాస్ టు కమ్ ఫర్ ఎండ్. సో అది వరకు ఆ హుక్ ఫ్రేజ్ వరకు వీ హ్యావ్ టు ఎంగేజ్ దట్ ట్రాక్. దానికి పెట్టుకొని ఆ హుక్ ఫ్రేజ్ ఇది ఒక 2 bits మట్టం విల్ ప్లే ఇట్ ఇన్ బిగినింగ్ టు గెట్ అటెన్షన్ ఆఫ్ ఓకే ముందు ఏదో వస్తుంది. సో ఇక్కడ లైక్ నా కాంపోజింగ్లో నార్మల్గా ఉంటుంది యాక్చువల్లీ. సో ఒక మెలడీ ప్లే చేస్తాం, చేసిన తర్వాత అదే మెలడీని ఐ విల్ ప్లే ఇట్ ఇన్ అగ్రెసివ్. సో అలాంటి విల్ ఎక్స్పెరిమెంట్ ఇట్ ఆన్ సీన్. నార్మల్గా ఎడిటర్ ఒక 100 times చూస్తే వీ విల్ సీ దెన్ 1000 times ఒక సీన్ని. అలా చూసి ఒక విల్ మేక్ ఇట్ ఆన్ షేప్. దాని తర్వాత విల్ గో ఫర్ సెకండ్ సీన్. గుడ్. సో నేను అసలు ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నాను క్వశ్చన్ మిమ్మల్ని, కేజీఎఫ్లో అమ్మ సాంగ్కి ఎన్ని కైండ్ ఆఫ్ ఇంటర్లూడ్స్ ఉన్నాయి, అసలు దాన్ని ఎన్ని వేరియేషన్స్ కొట్టారు అసలు? ఎందుకంటే కేజీఎఫ్ సినిమా మొత్తం ఆ అమ్మ సాంగ్తోనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫస్ట్ నుంచి రైట్ ఫ్రమ్ ద ఓపెనింగ్ టైటిల్ దగ్గర నుంచి ఎండ్ క్రెడిట్స్ దాకా. ఈవెన్ ఇన్ Part 2లో కూడా ఆ అమ్మ సాంగ్ అనేది రకరకాలుగా ఉంటుంది. అదే సాడ్ వర్షన్ ఉంటుంది, అదే హ్యాపీ వర్షన్ ఉంటుంది, అదే ఈవెన్ ఏమంటారు ఫైట్ ఎమోషన్స్లో కూడా అదే యూస్ చేస్తారు. సో ఎన్ని వర్షన్స్ కొట్టారు అసలు ఆ సాంగ్? మినిమం 5 to 6 version ఉంటుంది. 6 versions. వై? బికాస్ ఎమోషన్ ఒకటి ఒక మూవీ స్టోరీ వినిన తర్వాత ఒక విజువల్ చూసిన తర్వాత విల్ ఫిక్స్ ఆన్ మెలడీ. ఇట్ హ్యాస్ టు బి క్యారింగ్ ఎంటైర్ మూవీ అది క్యారీ అవ్వాలి. సో అలా మనం ప్లాన్ చేసుకొని ప్లే చేస్తాం యాక్చువల్లీ. సో హాంటింగ్ ఏం చేస్తారు యాక్చువల్లీ, రిపిటేషన్ వాల్యూ ఇస్ ద మోస్ట్ రీకాల్ వాల్యూ. అది రీకాల్ వాల్యూ ఉండాలి యాక్చువల్లీ. సో ఆ రీకాల్ వాల్యూ మొనోటనస్ అవ్వకూడదు. ఓకే. సో ఇట్ హ్యాస్ టు బి లైక్ డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్ సిచ్యువేషన్కి రావాలి. సో జస్ట్ ఎగ్జాంపుల్ ఈ కేవ్ ఫైట్ అయిన తర్వాత సో అక్కడ నుంచి హీ విల్ బ్రింగ్ దట్ పర్సన్ టు ప్లేస్. అందరూ దే విల్ ఎక్స్పెక్ట్ లైక్ ఇక్కడ రిథమ్ కొడుతుంది అని. సో వీ హ్యావ్ చేంజ్ ద ఐడియా. సో అక్కడ కూడా ఈయన ఎమోషన్ ఏంటి,
అక్కడ ఇమీడియట్గా మదర్ సాంగ్ వస్తుంది మళ్ళీ. మదర్ సాంగ్ వీ హ్యావ్ ప్లేడ్. సో ఆడియన్స్ని ఓకే మీరు అగ్రెషన్ ఏది వచ్చినా కూడా సో యూ హ్యావ్ టు క్యారీ విత్ ద ఎమోషన్ అని మనం ప్లే చేసాం. ఓకే, సో సూపర్. ఎందుకంటే నాకు ఈ కేజీఎఫ్లో కానీ సలార్లో కానీ మీ కంపోజిషన్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే యూస్ చిల్డ్రన్స్ వోకల్స్ అలాట్. సో పిల్లల వోకల్స్ దాన్ని యూస్ చేసే ఎలివేషన్స్ అనేది చూడలేదు మోస్ట్లీ. బికాజ్ మనకి ఎట్లా అంటే ఎలివేషన్ అంటే మోస్ట్లీ ఐదర్ అంటే ఇప్పుడు మనకు ఒక చాలా ఏమంటారు లైక్ చాలా హెవీ వాయిస్ ఉన్న ఆర్టిస్ట్ని తీసుకుంటాం, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్. బట్ చిన్నపిల్లల వాయిసెస్తో కూడా ఒక ఎలివేట్ చేయొచ్చు అనేది అయితే మీ కంపోజిషన్లోనే చూశాను. సో ఆ థాట్ ఎందుకు అట్లా లైక్ యూ వాంటెడ్ టు డూ దట్ లైక్ విల్ ట్రైంగ్ ప్రశాంత్ సార్ ఎలా అంటే వీ యూస్ టు ఎక్స్పెరిమెంట్ అలాట్. ఓకే, ఏది నచ్చుతుందో సో విల్ బ్రింగ్ దట్ అంతే. ఇది చేస్తే ఇది బాగుంటుంది అని మన దగ్గర ఫార్ములా లేదు. సో మనం యాక్చువల్లీ ఆ సీక్వెన్స్కి ఆ సిచ్యువేషన్కి ఇది ఇలా వస్తే బాగుంటుందా అని వీల్ ఎక్స్పెరిమెంట్ ఇట్. సో దాని తర్వాత వీల్ ఎక్స్పెరిమెంట్ ఇట్ లాట్ ఆఫ్ వర్షన్, నాట్ లైక్ ఒకటి చేసాము అది అయింది అని లేదు. సో ఈరోజు అయిందా ఇది ఫినిష్ ఒక సైడ్ పెట్టండి ఇంకొకటి చేద్దాం. సో ఏది ఒక 3-4 days తర్వాత రీకాల్ వస్తుందో సో వీల్ వర్క్ ఆన్ దట్. ఓకే, మరి ఇట్లా చాలా కంపోజ్ చేస్తుంటారు కదా, అలా యూస్ చేయని ట్యూన్స్ అని ఏం చేస్తుంటారు? అది ఉంది, సేవ్ చేసి పెడతారు. అది ఒక 50-60 years తర్వాత అదన్నీ మెమొరీలో ఉంటుంది కదా, అక్కడ ఓకే ఆ ఏజ్లో ఇలా చేశాను అని ఉంది. అరౌండ్ నాకు తెలిసి ఈ 3 movies ఒక 24 TB ఉంది నాట్ యూజ్డ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ అలా ఉంది. ఇవన్నీ ఫర్దర్ మూవీస్కి పనికి వస్తాయా? ఐఎమ్ నాట్ యూజింగ్ ఫర్ దట్. ఓకే, ప్రశాంత్ సార్ చేసింది అది ఫర్ మెమరీ ఓన్లీ. గుడ్ చాయిస్ యాక్చువల్లీ. ఎందుకంటే వీ సీ లాట్స్ ఆఫ్ డైరెక్టర్స్ కదా, సో వాళ్ళు ఏంటంటే అంటే దట్ డజంట్ డూ దట్ వాంటెడ్లీ ఆర్ సంథింగ్. సో ఈ సినిమాకి చేసిన ట్యూన్ ఓకే దీనికి వర్కౌట్ అవ్వలేదంటే దే ఇమీడియట్లీ యూజ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ ఫిలిం ఆర్ సమ్ ఒక 5-6 films తర్వాత యూజ్ చేస్తారు. రీకాల్ అలా నేను చేయను. సో ఐ విల్ సిట్ విత్ ద డైరెక్టర్. సో యూ డూ లైవ్ జామింగ్ సెషన్స్? ఓకే, గుడ్ గుడ్. అందుకే నేను ఎక్కువ మూవీ చేసి ఆప్షన్ లేదు నా దగ్గర. ఓకే, ఎందుకంటే చాలా రేర్ అయిపోయింది. ఎందుకంటే ట్యూన్స్ అన్ని మోస్ట్లీ ఈ ఆన్లైన్లోనో జూమ్ మీటింగ్స్లోనో గూగుల్ మీట్స్లోనో ట్యూన్స్ కంపోజిషన్లో అయిపోయి లైవ్ జామింగ్ సెషన్స్ అన్ని చాలా అంటే నాకు తెలిసి లాస్ట్ టైం ఐ డోంట్ నో హూ యూస్డ్ ప్రాపర్ లైవ్ జామింగ్ సెషన్ ఫర్ నాకు తెలిసి 12th ఫెయిల్ అని చెప్పేసి ఫిల్మ్కి. సో ద డైరెక్టర్ అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ బోత్ డన్ ద లైవ్ జామింగ్ సెషన్స్ బికాస్ దట్ అది కూడా ఎప్పుడు తెలిసిందంటే దే రిలీజ్ ద BTS. సో అప్పుడు ఓకే పీపుల్ స్టిల్ విత్ వినోద్ చోప్రా. సో హీ స్టిల్ డూయింగ్ లైవ్ జామింగ్ సెషన్స్ అని చెప్పేసి. సో రీసెంట్గా లిటిల్ హార్ట్స్ అని ఒక మూవీ రిలీజ్ అయింది తెలుగులో. సో ఈవెన్ ఆ డైరెక్టర్ సంజిత్ కూడా హీ యూస్ టు డూ ద లైవ్ జామింగ్ సెషన్ విత్ ద డైరెక్టర్ టు గెట్ ద ప్రాపర్ ట్యూనింగ్ యాజ్ వెల్. సో ఇట్ వెరీ గుడ్ టు హియర్ దట్ రవి. యాక్చువల్లీ మన స్టూడియోలో వీఆర్ హ్యావింగ్ టోటల్ 17 members. వీల్ ఆల్ సిట్ టుగెదర్ ఒక్కొక్కరు ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని వీల్ ప్లేయింగ్ ఇట్ విత్ ద ఫోక్ టచ్. మన దగ్గర ప్రాపర్ నేర్చుకునే వాళ్ళు ఎవరు లేదు. సో వీ కేమ్ ఫ్రమ్ ద ఫోక్ టచ్ ఓన్లీ. ఓకే, ఒక అయిన తర్వాత నాట్ ప్రొఫెషనల్స్ కంప్లీట్గా ఒక ఫోక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. నౌ 15 years అయింది కదా, నౌ దే ఆర్ మాస్టర్స్ నౌ. ఓకే, సో అప్ టు సలార్ వరకు మీరు ఎవరెవరు వాయిస్ విన్నారు దే ఆర్ ఆల్ ఫ్రమ్ మై విలేజ్. ఓకే, సో వీళ్ళందరూ లోకల్ సింగర్స్. యూ హావెంట్ గాటన్ ఎనీవన్ ఫ్రమ్ ద అదర్ ఇండస్ట్రీస్? తెలుగు ఇదికి వి హ్యావ్ కంబైన్డ్. ఇక్కడి నుంచి ఆర్టిస్ట్, తమిళ్కి అక్కడి నుంచి ఆర్టిస్ట్, బట్ దే ఆర్ ఆల్ విత్ మై ఆర్టిస్ట్లో మనం బ్యాచ్గా చేసాం. సో కమింగ్ టు వీరచంద్రహాస, నాకు టైటిల్ లోగో నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బికాజ్ ఏదైతే ఆ థీమ్లో పెట్టారో ఆ సింహం మీద మళ్ళీ పక్కన కత్తులు ఇవన్నీ కూడా. సో హౌ మచ్ యూఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మేకింగ్? అంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఇది కాబట్టి మీరు ఇన్వాల్వ్ అవుతారు. బట్ మేకింగ్ వైజ్లో బికాజ్ యూ షుడ్ బి డిపెండింగ్ ఆన్ సమ్ వన్ ఎల్స్ యాజ్ వెల్ కదా, బికాజ్ యూ మైట్ నాట్ నో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో అట్లా నేను ఐ విల్ ట్రావెల్ విత్ ద స్టోరీ ఫ్రమ్ స్టోరీ వైజ్ ఇస్ ఫైన్. బట్ కమింగ్ టు ద టెక్నికాలిటీస్, ఆ కెమెరా వర్క్ కావచ్చు ఇవన్నీ. మన టీమ్ సార్, వీఆర్ హ్యావింగ్ 17 members. వీఆర్ ఓన్లీ డూయింగ్ దట్ మూవీ. సో ఈచ్ డీటెయిల్స్ విల్ ప్లాన్ ఇట్ అప్ బిఫోర్ గోయింగ్ టు షూట్. యాక్చువల్లీ ఇలా చేయాలి అని కంప్లీట్ ప్రాక్టికల్గా మనం ఫిక్స్ చేసుకొని విల్ ఫిక్స్ ద డేట్. సో దాని తర్వాత మనకి సెకండ్ ఆప్షన్ లేదు.
లేదంటే వీఆర్ ప్రొఫెషనల్ ఇన్ మ్యూజిక్. సో ఇది మన హాబీగా చేస్తాం యాక్చువల్లీ. హాబీలో వీ హ్యావ్ ఫిక్స్డ్ ఆన్ 40 days. ఓకే, ఇయర్లీ 40 days విల్ ఫిక్స్ ఫర్ ద మూవీ. ఈ 40 days మన ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్లీస్ట్ 4,000 విల్ సర్వైవల్, 4,000 పీపుల్ విల్ సర్వైవ్. అందుకే మనం రిమైనింగ్ డేస్ విల్ వర్క్ ఆన్ మ్యూజిక్, 40 days విల్ వర్క్ ఫర్ మూవీ. ఓకే ఓకే. ఈ మూవీకి మన యాక్చువల్లీ ఇట్స్ మై 12 years బ్యాక్ డ్రీమ్. యాక్చువల్లీ 12 years బ్యాక్ నేను చేయాలి అని వెళ్ళా. యాక్చువల్లీ ఆ టైంలో ఎక్స్పీరియన్స్ లేదు, డబ్బు లేదు. సో ఇది అవ్వదు అని స్టాప్ చేశా. సో ఆఫ్టర్ ఫినిషింగ్ 5th మూవీ, సో వీ గట్ మా టీంలో మనం డిస్కస్ చేసాం. యాక్చువల్లీ ఇలాంటి ఒక 12 years బ్యాక్ మనం చేసాం, అది అవ్వలేదు. సో ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో వీఆర్ హ్యావింగ్ మనీ పవర్ ఉంది, ఇన్ హౌస్లో అన్నీ ఉంది. ఓకే. సో కెమెరా కానీ, ఎడిటింగ్ కానీ, డిఏ కానీ, డబ్బింగ్ స్టూడియో కానీ అన్నీ మన స్టూడియోలో ఉంది. సో ఇప్పుడు బిల్ట్ ఎవ్రీథింగ్. ఓకే, వెరీ గుడ్. సో టోటల్ ఇన్ వన్ ప్లేస్. సో మనం చేస్తే ఒక అచీవ్మెంట్ అవుతుంది. సో మన డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది అనేది ఇమీడియట్గా వీ హ్యావ్ స్టార్టెడ్ యాక్చువల్లీ. బిఫోర్ ఏ కథ సెలెక్ట్ చేస్తే బాగుంటుందని వీ హ్యావ్ సర్చ్డ్ ఇన్ దట్. కథలో సర్చించిన తర్వాత ఈ కథ మనకి నచ్చింది, ఎందుకంటే మన లైఫ్ స్టోరీ లాగానే ఉంది. లేదు అంటే ఇలాగా అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే మోస్ట్లీ మనం ఏదో కొత్తగా చెప్పేయాలని చెప్పేసి ఏదేదో ఎక్కడి నుంచో, అంటే ఇప్పుడు హాలీవుడ్ నుంచో లేదంటే జపనీస్ ఫిల్మ్స్ నుంచి ఎక్కడెక్కడి నుంచో ఇన్స్పిరేషన్ తీసుకొని తీస్తున్నాం. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఫోక్లోర్ స్టోరీస్. మన జానపదాల్లోనే 100 కథలు ఉన్నాయి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చిన లోకా మలయాళం ఫిలిం, ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద కేరళ రీజియన్ ఫోక్లోర్ స్టోరీస్. నీలి అనే స్టోరీ ఇవన్నీ కూడా. సో అది చెప్పినా సరిపోద్ది. సో సేమ్ వీరచంద్రహాస కూడా నాకు తెలిసి మినిమం మోర్ దాన్ 1 lakh కథ ఉంది. దే ఆర్ ప్లేయింగ్ మోర్ దాన్ 1 lakh కథ. సో దాంట్లో ఈ స్టోరీ నాకు బాగా నచ్చింది. సో ఇట్స్ లైక్ కమర్షియల్ యాంగిల్ స్టోరీ. ఓకే. ఒక ఏం చెప్తారు, రోడ్ సైడ్ ఉన్న ఒక భిక్షుకుడు ఎలా కుందల మహారాజా అయ్యాడు అని కాన్సెప్ట్. సో అది నాకు ఇన్స్పైర్ అయింది. సో ఈ టైం లైన్ ఏంటి మూవీది, ఏ టైం లైన్లో నడుస్తుంది? ఇది అశ్వమేధ యాగ వచ్చింది కదా, దానికి ముందు. సో దట్ బిఫోర్ ఆ టైంలో చంద్రహాసకి 350 ఏజ్ ఆ టైంలో, అలాంటి టైంలో ఇది అయింది. ఓకే. సో అంటే మరి ఇలాగ ఇదంతా కూడా వెరీ కాస్ట్ ఇంక్లూడింగ్ ఫిలిం. ఎందుకంటే ప్రజెంట్ సినారియోలో చేయాలంటే దెర్ వోంట్ బి ఎనీ బడ్జెట్ రెస్ట్రిక్షన్స్, బికాస్ చాలా లిమిటెడ్ బడ్జెట్లో తీసే అవకాశాలు ఉంటాయి. బట్ దీనికి వచ్చేటప్పటికి యూ షుడ్ బి హ్యావింగ్ స్టూడియోస్, ఆ సెటప్ ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ వర్క్ ఇవన్నిట్లో చాలా స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో వాట్ వాస్ దట్ బడ్జెట్? మీరు లాక్ చేసుకున్న బడ్జెట్లోనే కంప్లీట్ చేయగలిగారా సినిమా ఇది? వీ హ్యావ్ ఫిక్స్డ్ సమ్ బడ్జెట్. మాకు తెలిసిపోయింది యాక్చువల్లీ ఇది ఇంత అవుతుంది అని. ఓకే. సో లైక్ మనం ఇది మూవీ ఇది ఇంత పెడితే ఇంత వస్తుంది అని మనం చేయలేదు. ఇట్స్ అవర్ డ్రీమ్ ప్రాజెక్ట్. మన చేతిలో ఏముంటో, సో ఇది లైఫ్ టైం అచీవ్మెంట్, మనకి హ్యాపీ అవ్వాలి. సో అలా మనం చేసాం యాక్చువల్లీ. బడ్జెట్ రెస్ట్రిక్షన్ పెట్టుకొని మనం అలాగే ఇది ఎక్కువ బడ్జెట్ 200 CR 300 CR మూవీ కాదు. సో మన చేతిలో ఏం అవుతుందో, సో నేను కష్టపడి సంపాదించిన డబ్బు ఏముందో, సో ఐ హ్యావ్ పుట్టెడ్, ఐ ఆమ్ హ్యాపీ. ఓకే. ఏం అవుట్పుట్ వచ్చిందో, సో కథ ప్రజెంట్ చేసేదానికి ఎంత కావాలో అంత పెట్టాను అంతే. సో నాట్ లైక్ హెవీ ఓవర్ గ్రాఫిక్స్ అచీవ్ చేసేదానికి నేను ఫారిన్ కంట్రీకి ఏమి వెళ్ళలేదు. సో మన చేతిలో మన అక్కపక్కలో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు, సో ఐ హ్యావ్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ అబౌట్ ద స్టోరీ. దాని తర్వాత ప్లే అన్నీ మనం ఇది అన్నీ మీరు చూస్తూ ఉంటారు కదా, అన్ని కాస్ట్యూమ్స్, టోటల్ మూవీలో కాస్ట్యూమ్స్ ఐ హ్యావ్ యూజ్డ్ యక్షగాన కాస్ట్యూమ్ ఓన్లీ. దీనికి రిప్లేస్మెంట్గా ఐ ఆమ్ నాట్ యూజ్డ్ ఎనీ సినిమాటిక్ కాస్ట్యూమ్స్ ఆర్ సినిమాటిక్ హెయిర్. మరి అది అవేలా దొరికాయి మీకు, లైక్ ద కైండ్ ఆఫ్ రెఫరెన్సెస్ డ్యూరింగ్ దట్ స్పెసిఫిక్ టైమ్ లైన్? అంటే దానికి ఏమన్నా యూ హ్యావ్ ఎనీ అంటే ప్రూఫ్లో ఏమన్నా హిస్టరీలో, ఓకే దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్? ఓకే. టోటల్ కాస్ట్యూమ్స్ దే ఆర్ హ్యావింగ్ ఇంత పెద్ద బుక్ ఉంది. దిస్ రోప్కి ఈ నేము, దాని తర్వాత దీని ముందు ఈ కాస్ట్యూమ్ వస్తుంది, అతని తర్వాత ఇది లేయరింగ్ వస్తుంది. ఎవ్రీ ఫార్ మేకప్ ఆల్సో దే ఆర్ హ్యావింగ్ ఇంత పెద్ద బుక్ ఉంది. ఇది యక్షగాన బుక్, హిస్టరీ ఆఫ్ యక్షగాన. సో అన్ని
సార్ ఇది పెద్ద మ్యాటర్ ఇది. సో నేను యాక్చువల్లీ చిన్న పర్సన్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. లేదు ఎక్స్ప్లెనేషన్ సంథింగ్ అంటే అలా ప్రాపర్గా అర్థం చేసుకొని చదివితే యూ విల్ గివ్ యువర్ 100%. ఎందుకు నేను ఆ ట్రావెల్ 100% ఐడియా లేదనుకోండి, యూ విల్ గివ్ సమ్ సినిమాటిక్ థింగ్స్, యాడ్ సమ్ ఫ్లేవర్స్ టు ఇట్, అండ్ అది ఏమవుద్దంటే ఆ నేటివిటీ పాడు చేస్తుంది. సో యాజ్ యూ స్టడీడ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద కాస్ట్యూమ్, అబౌట్ ద మేకప్, ఎవ్రీథింగ్. సో అందుకే నేను యక్షగాన ఆర్టిస్ట్ని పిలిచాను. యక్షగాన ఆర్టిస్టే మేకప్ చేశారు, యక్షగాన ఆర్టిస్టే కాస్ట్యూమ్ చేశారు. ఓకే ఓకే. సో మనకి ఏం కష్టం వచ్చిందంటే సమ్ మూమెంట్స్ వీ హ్యావ్ యూజ్డ్ 400 ఆర్టిస్ట్. ఆ టైంలో మనకి ఎక్కడి నుంచి అంత కాస్ట్యూమ్ కావాలి, అంతమందికి కాస్ట్యూమ్ కావాలి ఎలా అని మనకి షాక్ అయింది. సో దే హ్యావ్ హెల్ప్డ్ మీ అలాట్. ద టోటల్ టీమ్ బాగా హెల్ప్ చేశారు. సో ఇదన్నీ చూసిన తర్వాత ఓకే నా తలలో రాసింది ఇది, సో మీరు చేయప్ప అని. సో నేను చేశాను అంతే. సూపర్. సో పోస్ట్ ద రిలీజ్ అంటే మీరు అనుకున్న బడ్జెట్కి వర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద కైండ్ ఆఫ్ అవుట్పుట్? 100%. ఓకే. మనం యాక్చువల్లీ ఫస్ట్ డే బయటలో ఉన్నాం. యాక్చువల్లీ ఏమంటే హౌ ఇట్ విల్ గోయింగ్ టు రిసీవ్, ఎందుకంటే ఇది కోస్టల్ పీపుల్ ఓన్లీ నో దిస్ ఆర్ట్. సో రిమైనింగ్ వాళ్ళకి తెలుసు, ఓకే కర్ణాటక రిప్రజెంట్ ఆర్ట్ అంతే యక్షగాన అన్ని చోట్ల ఉంటుంది, ఎయిర్పోర్ట్లో ఉంటుంది, ఇలా ఉంటుంది. సో తెలీదు, యక్షగాన అని తెలుసు, బట్ యక్షగాన ఇలా ఉంటుంది ఆర్ట్ ఫామ్ అని ఎవరికి తెలీదు. దాని తర్వాత అంత పేషెన్స్ ప్రజెంట్ జనరేషన్కి లేదు. ఇట్స్ 6 hours ప్లేయింగ్ ఆర్ట్. సో ఎవ్రీ సింగిల్ ఇట్ విల్ టేక్ 6 to 7 hours. సో ఆ ఆర్ట్ని అంత పేషెన్స్గా చూసేదానికి యంగర్ జనరేషన్ ప్రాపర్ ప్లే ప్రాపర్ 6 hours పాటు. 6 hours. ఓకే. సో దెర్ విల్ బి ప్రాపర్ స్టోరీ లైక్ రామాయణ ఇవన్నీ ప్లే చేసినట్టే ప్లే చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో దాని తర్వాత దే విల్ యూజ్ ద కన్నడ. ఇట్స్ లైక్ దాని గురించి వీ హ్యావ్ టు స్టడీ. అంత పెద్ద వర్డ్స్ ఇంకా కూడా ఆర్ట్లో ఉంది. సో లైక్ ప్యూర్ తెలుగు లాంగ్వేజ్. నేను మాట్లాడుతున్నాను సినిమా లాంగ్వేజ్. నేను ఎక్కువ తెలుగు మూవీ చూశాను, అందుకే తెలుగు మాట్లాడుతున్నాను. లేదు అంటే ఇప్పుడు గ్రాంధిక భాష మాట్లాడితే ఎవరికి అర్థం కాదు కూడా తెలుగులో. సో అలా వర్డ్స్, ప్యూరెస్ట్ వర్డ్స్. సో దాన్ని చూసిన తర్వాత నాకు ఫుల్ ఎగ్జైట్మెంట్. సో దీని గురించి కూడా స్టడీ అవ్వాలి. ఇదన్నీ బయట వస్తే అట్లీస్ట్ దీని గురించి స్టడీ చేసి స్టార్ట్ అవుతుంది. 800 years నుంచి 900 years నుంచి ఇక్కడ దాకా అది ఎలా క్యారీ అయింది. అలాగే యంగ్ జనరేషన్ కూడా దిస్ ఆల్ ఇంజనీర్స్. సో వాళ్ళు చదువుకుంటే ఇవన్నీ కూడా చేస్తారు. సో అంత ప్రేమ ఆర్ట్ పైన ఉంది యాక్చువల్లీ. మోర్ దాన్ ఆర్ట్, ఇట్ ఈస్ లైక్ లెగసీ కదా. అన్ని సంవత్సరాలు 900 ఏళ్ల నుంచి ఒక ఆర్ట్ ఫామ్ అనేది బ్రతుకుండడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సినారియోకి, సిచ్యువేషన్కి. అండ్ దట్ టు పీపుల్ హూ స్టడీడ్ ఇంజనీరింగ్ లేదంటే ఇట్లా చదువుకుంటున్న వాళ్ళు, ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు కూడా ఆర్ట్ ఫామ్ని కంటిన్యూ చేస్తున్నారంటే ఇట్ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ షూర్. ఓకే, వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ రవి. సో అదర్ దాన్ దిస్, లైక్ వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ యూ డూ ఫర్ ద మ్యూజిక్? Music for this, and not only for this but any kind of film. ఎందుకంటే I found your processing of music or the processing of tunes very different from all the other music directors or the music I have listened to yet. So a spatial audio gani or the surround system thing gani, you will have a very peculiar touch to it. So what is that difference? Actually I will go for the natural sounds. Sounds are fine, but the processing, see for example if I am listening to the KGF tunes or Salar songs with a proper Sony headset or something, a sounding it won't be loud, మరి చెవులు పగిలిపోయేలా ఉండదు. At the same time it will have that feel. అది కొంచెం అంటే మనకి ఎలా చెప్పాలి, ఎక్స్పాండబుల్గా ఉంటుంది అన్నమాట సౌండ్ అంతా కూడా. ఇట్స్ నాట్ స్టాటిక్. ఎందుకని అలాగా మీ దాంట్లో మాత్రమే? సో ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్లీ నేను నార్మల్గా VST అని వస్తుంది యాక్చువల్లీ, వర్చువల్ ఇన్స్ట్రుమెంట్ అని. అన్ని మేజర్ మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ అన్ని యూజ్ చేస్తారు నార్మల్గా. నేనేం చేస్తానంటే అది యూజ్ చేసినా కూడా సో ఐ విల్ వర్క్ ఆన్ దట్ టాప్ ఆఫ్ ద లేయర్ ఏముంటుందో సో నేను డిజైన్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు సలాం రాకీ బాయ్ మీరు సాంగ్ వింటే సో దాంట్లో చక్ 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 అంతా ఉంటుంది. సో అది ఒక 18 to 20 గేట్ సౌండ్ని రికార్డ్ చేసి దాన్ని శాంపుల్ చేసుకొని నేను
సో అన్ని అందరూ ఏం చేస్తారు, అది సెర్చ్ చేస్తారు ఇది ఏంటి సౌండ్ అని. అది దే కాన్ గెట్ యాక్చువల్లీ. ఓకే. సో ఐ విల్ సీ ద బ్యాండ్, ఫ్రీక్వెన్సీ బ్యాండ్. ఓకే, ఏ ఫ్రీక్వెన్సీ ఈ సాంగ్లో ఏ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది, ఓకే అది మేనేజ్ చేసేదానికి ఏ సౌండ్ నేను యూజ్ చేయాలి. సో ఐ విల్ గో ఫర్ దట్. సో దాని తర్వాత న్యాచురల్ సౌండ్స్ ఉంటుంది కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ బలూన్ సౌండ్ ఉండొచ్చు. చాప్టర్ 2లో ఎస్ సార్ ద ఎంట్రీ ఉంటుంది కదా, కంప్లీట్ హార్న్స్, టోటల్ అన్ని హార్న్స్ ఉంటుంది కదా, వోకల్ హార్న్స్ ఉంటుంది, అది నా వాయిస్. ఓకే. దాని తర్వాత సంజయ్ దత్ గారిది రిమైనింగ్ ఈ హాంటింగ్ పైప్ హార్న్స్, అదన్నీ ఒక ప్లాస్టిక్ పైప్, మన ఇంట్లో ఒక ఎలక్ట్రిక్ పైపు పడిపోయిన ఎలక్ట్రిక్ పాయింట్ ఉంది, దాన్ని పెట్టుకొని చేసాము యాక్చువల్లీ. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ నేను చేస్తూనే ఉంటాను. సలార్లో ఏం చేస్తారు అలా ఎక్స్పెరిమెంట్? సలార్లో యాక్చువల్లీ న్యాచురల్ ఇన్స్ట్రుమెంట్ ఎక్కువ వాడాము యాక్చువల్లీ. సో అంటే ఏంటి కైండ్ ఆఫ్ లైక్ దట్ ప్లేస్లో ఏం చెప్పాలి, చిమటలాగా వస్తుంది చక్ 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 అని, అది బాగా యూస్. లైక్ ఐ విల్ మేక్ ద లేయర్స్ ఆఫ్ క్లోజ్, మిడ్, ఫార్ అండ్ అంబియన్స్. ఓకే. అలా రికార్డ్ చేసుకుని ఒక సింగిల్ శాంపుల్ చేస్తాను నేను. సో ఆ సింగిల్ శాంపుల్ని శాంపులర్తో యూజ్ చేసి. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే అంటే రీసెంట్గా వీ హ్యావ్ బీన్ సీయింగ్ లైక్ అనిరుద్ధ్ కానీ. దాని తర్వాత జనరేషన్ కోసం నేను చేంజ్ చేస్తాను నా సౌండ్. లైక్ కేజీఎఫ్ ఇస్ ఏ ఎపిక్ ఆర్కెస్ట్రా, సో కేజీఎఫ్ చాప్టర్ 2 ఇస్ ఎపిక్ హైబ్రిడ్, ఇది కంప్లీట్గా హైబ్రిడ్. మీ సలార్ వచ్చేసి సో బ్రాస్ సౌండ్, బట్ బ్రాస్ కాదు, అలా వీ హ్యావ్ ట్రీటెడ్. లైక్ ఇట్స్ లైక్ మిక్స్డ్ ఆఫ్ సింత్ అండ్ హైబ్రిడ్ బ్రాస్ని మిక్స్ చేసి మనం చేసాం యాక్చువల్లీ. సో అలా విల్ కీప్ ఎక్స్పెరిమెంటింగ్. ప్రశాంత్ సార్ ప్లస్ పాయింట్ అది, నేను ఎక్స్పెరిమెంట్స్కి హీ విల్ గివ్ ద స్పేస్. సో ఆ స్పేస్ హీ విల్ గివ్ ద స్పేస్ ఫర్ ఎవ్రీబడి. Super Ravi. So before closing this up, I just wanted to know a few more details. Specifically Salar ending moment లో ఒక థంపింగ్ కైండ్ ఆఫ్ సౌండ్ ఉంటుంది. ఏది ఎప్పుడైతే ప్రభాస్ రివీలింగ్ సీన్ ఉంటుందో కత్తితో, సో అక్కడ అసలు ఏంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటి అసలు అది? ఏ ప్లేస్మెంట్లో సార్? లాస్ట్లో ఇలా హీ విల్ రివీల్ కదా, ఓకే శౌర్యాంగా అని చెప్పేసి. నేను యాక్చువల్లీ ఐ విల్ యూజ్ ఐ థింక్ లో బేస్ యువర్ టెల్లింగ్, లో సౌండ్ బట్ థంపింగ్గా ఉంటుంది. సో నార్మల్లీ ఎపిక్ సౌండ్ నేను సెలెక్ట్ చేసిన తర్వాత, ఓకే ఏది ప్లే చేయాలో అది వచ్చిన తర్వాత ఐ విల్ యూజ్ సైన్ వేవ్. దాని తర్వాత 808 కిక్ ఉంటుంది కదా, అది ఆ పిచ్ నోట్లో ఏం వస్తుందో, సో ఐ విల్ యూజ్ దట్, దాన్ని ప్రాసెస్ చేస్తాను. అన్ని ప్రాసెస్ ఐ విల్ కీప్ ఎక్స్పెరిమెంటింగ్. ఓకే ఓకే. లేదు, ఈ ప్రాసెసింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే సౌండింగ్ చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే ఆ టాటూ సీక్వెన్స్ ఉంటుంది, టాటూ సీక్వెన్స్ దట్ వాజ్ లైక్ ఐ వాజ్ వాచింగ్. నేను ఒక 3 times చూసుంటాయి మోస్ట్లీ ప్రసాద్స్ అండ్ పీవీఆర్లో. సో ఒక్కొక్క థియేటర్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది కదా. సమ్ విల్ హ్యావ్ డాల్బీ అట్మాస్, సమ్ విల్ హ్యావ్ 7.1 మిక్సర్స్ అండ్ థింగ్. The bigger the system, the better the sound is. And it was a proper surround music as well. నేను ప్రాపర్గా ప్లాన్ చేస్తాను సార్. అంటే ఇట్ విల్ టేక్ టైమ్. నాకేం కావాలి అది ఫస్ట్ చేస్తాను. సో దాని తర్వాత దాన్ని డిజైన్ లైక్ డైమెన్షన్, ఓకే ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని ఐ విల్ కీప్. సో హౌ డు అప్డేట్ యువర్ సెల్ఫ్? ఇవన్నీ ఎలా చదువుతూ ఉంటారు? లేదా లేటెస్ట్ టెక్నాలజీస్ ఇవన్నీ? యూట్యూబ్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంది, చాలా కంపెనీ, అందరికీ తెలుసు. మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఎవరెవరు ఉన్నా అందరికీ తెలుసు. సో ఐ కీప్ ఎక్స్పెరిమెంటింగ్ ఎలా ఉంటుందో అని. సో ఎవ్రీ సౌండ్ హ్యావింగ్ ఎవ్రీ ఫ్రీక్వెన్సీ, దాంట్లో మనకి ఏ ఫ్రీక్వెన్సీ కావాలి వీ హ్యావ్ టు టేక్ కేర్ దట్. అండ్ ఎవ్రీ ఫ్రీక్వెన్సీలో హార్ష్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో మనకి అది తెలిస్తే, సో ఐఎమ్ ఏ లౌడ్ స్పీకర్ వర్కర్, నేను ఐ విల్ వర్క్ విత్ ద బిగ్ స్పీకర్ ఓన్లీ. నేను హెడ్ఫోన్లో చేయను. సో అది ఐఎమ్ గెటింగ్ హ్యాపీ విత్ దట్ యాక్చువల్లీ. ఓకే, సూపర్ సూపర్. థ్యాంక్ యూ రవి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం. తెలుగు ఆల్రెడీ కన్నడలో హిట్ అయింది కాబట్టి తెలుగులో కూడా ఇట్ షుడ్ హిట్ ద సేమ్. సో ఈ కేరళ రిలీజ్ చేయలేదు అయితే మలయాళం వర్షన్? లేదు యాక్చువల్లీ
రాధాకృష్ణ గారు మన యాక్చువల్లీ నా తెలుగు రిలీజ్ ప్లాన్ లేదు యాక్చువల్లీ. ఓకే ఓకే. సో ఇది నాకు తెలీదు ఇది ఇక్కడ వర్క్ డౌట్లో ఉండే నేను. సో రాధాకృష్ణ గారు వచ్చేసి మూవీని చూసి తర్వాత హీ గివ్ దట్ కాన్ఫిడెన్స్. ఓకే. లేదు సార్ ఇది మన దగ్గర కూడా ఈ ఆర్ట్ ఉంది, సో ఇది 100% ఇది ఇక్కడ సక్సెస్ అవుతుంది, మనం చేస్తామని హీ గివ్ దట్ కాన్ఫిడెన్స్. ఓకే. సో దాని తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ద కన్నడ ఫిల్మ్స్ దోస్ ఆర్ రిలీజింగ్ లేట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. సో ఫ్రమ్ సో ఆల్మోస్ట్ ఒక 1 or 2 weeks తర్వాతే తెలుగు రిలీజ్ అయింది. ఈవెన్ బిఫోర్ దట్ ఏ మూవీస్ తీసుకున్నా కూడా అంటిల్ ఓన్లీ ఐ బిలీవ్ సప్తసాగర్ దాచే ఒక్కటే కరెక్ట్ టైంలో రిలీజ్, బోత్ తెలుగు దట్ టు పార్ట్ 2. సో మిగిలిన సినిమాలన్నీ కూడా ఇలా కొంచెం లేట్గా రిలీజ్ అయిన ఇది. సో ఇట్ ఇస్ మోర్ ఆఫ్ మొన్న రాజ్బీ శెట్టి అంటున్నారు ఇట్స్ మోర్ ఆఫ్ ప్రూవ్డ్ సినిమా. సో ఆల్రెడీ అక్కడ హిట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా ఆడియన్స్ చూస్తారన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు అనమాట ఆయన. యాక్చువల్లీ మెయిన్ మీ సైడ్ నుంచి ఆడియన్స్కి నేను చెప్పేది ఒకటి, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్. సో మనం ఇది చేసేదే వచ్చేసి దట్ ఆర్ట్ ఫామ్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ అండ్ పీపుల్ షుడ్ నో అబౌట్ దట్ ఆర్ట్ ఫామ్. ఇలా ఆర్ట్ ఫామ్ బయట వస్తే ఇక్కడ ఉండిన ఆర్ట్ ఫామ్ ఉంటుంది కదా, అట్లీస్ట్ దే విల్ గెట్ సమ్ కాన్ఫిడెన్స్ అండ్ దే విల్ గెట్ సమ్ ఆపర్చునిటీ ఫర్ టు ప్లే. ఎందుకంటే సినిమా అనేది ఒక సముద్రం. సో దీంట్లో ఈ ఆర్ట్ కూడా ఒకటి వచ్చేస్తే ఒకటి అట్లీస్ట్ ఇట్ విల్ 900 years ఇది స్ట్రగల్ ఉంది కదా, సో అట్లీస్ట్ ఇట్ గెట్ ప్రాపర్ రికగ్నిషన్. సూపర్. సో అందరం ఇది మ్యాండేటరీ క్వశ్చన్. సో ఎక్కడ దాకా వచ్చింది ఎన్టీఆర్ నీల్ కంపోజిషన్? అది సేమ్ కెసెట్ నేను పెడతా. సో హ్యావ్ యూ స్టార్టెడ్ వర్కింగ్ స్టార్ట్ అయింది. ఓకే. సో ఏంటి ఫస్ట్ సాంగ్స్ స్టార్ట్ చేశారా లేదా బీజిఎం? ఇది సాంగ్ ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసింది ఆన్ సాంగ్స్? అది రెండు కాదు, ఫస్ట్ విల్ సిట్ ఆన్ జామింగ్ సెషన్. ఓకే ఓకే. సో హ్యాపెనింగ్ రైట్ నౌ. వర్కింగ్. ఓకే ఓకే. సో కూల్ రవి. అండ్ అంటే మోర్ దెన్ మీ వర్కింగ్ ప్రాసెస్ కంటే కూడా లైక్ మీ ఐడియాలజీ టు బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ ఆఫ్ యక్షగాన ఆఫ్టర్ 900 years. అంటే ఇన్ని సంవత్సరాలు ఎవరు ఎందుకు తీయలేకపోయారు అనే క్వశ్చన్ కూడా రైజ్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఓకే సమ్మన్ అట్లీస్ట్ మేడ్ ఇట్ అనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉండింది. సో విల్ వాచ్ ద ఫిల్మ్ ఆన్ September 19th అండ్ హోప్ఫుల్లీ ఇట్ షుడ్ వర్క్ ఇన్ తెలుగు యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూసే టైంలో ఆర్ట్ ఫామ్ లాగా ఇస్తే కమర్షియల్ ఓన్లీ. ఇట్ ఈస్ జస్ట్ అట్లీస్ట్ బ్రింగింగ్ ద ఆర్ట్ ఫామ్ టు ద ఆడియన్స్, reintroducing it. అవునవును. సో ఆడియన్స్ చూడండి చూడండి అంతే.